ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. వృశ్చిక రాశికి చెందిన జాతకులకి క్రోధినామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8గా ఉంది, వ్యయం 14గా ఉంది. అంటే దాదాపుగా మీకు 10 రూపాయల ఆదాయం వస్తే 20 రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల విషయంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5. అంటే రాజ్యపూజ్యం కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉంటాయి, కాకపోతే దానికన్నా ఎక్కువగా మీకు అవమానాలు, నిందలు, నిష్ఠూరాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వృశ్చిక రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని సంచారం జరగటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా కళత్ర స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అలాగే శని సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ, ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తారు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎలాగుంటుందనే విషయాన్ని గమనిస్తే మే 1వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. అలాగే ఉద్యోగ విజయాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొత్త భాగస్వామి పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీ యొక్క చాకచక్యంతో, సమయ స్ఫూర్తితో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ప్రేమ వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. అలాగే పెద్ద జీతంతో అంటే ఎక్కువ జీతంతో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సప్తమ స్థానంలోని గురుడు వల్ల మీకు ఇప్పటివరకు కనుక వివాహం కాకపోతే వివాహ సంబంధాలు కూడా కుదురుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చతుర్థ స్థానంలో శని సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అది మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే విద్యార్థుల యొక్క చదువు మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తులు మీ విద్యార్థులు, అలాగే మీ తల్లిగారి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇలాంటి ఫలితాలు రాకుండా నిత్యము కూడా శివారాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలిక్కి వచ్చి దానిలో విజయం సాధించడం కూడా జరుగుతుంది. అలాగే మీ యొక్క డెవలప్మెంట్ మాత్రం ఈ రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కోపాన్ని తగ్గించుకుని సంయమనం పాటించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా విద్యార్థులకి అతి విశ్వాసం అనేది పనికిరాదన్న విషయాన్ని గమనించాలి. అతి విశ్వాసంతో కనుక మీరు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు బాగానే ఉంటుంది.
అలాగే ఆ, ఆ, ఈ స్థిరాస్తులు కొనుగోలు అమ్మకం చేసే వ్యాపారులకు మాత్రం ఖచ్చితంగా కూడా మంచి లాభాలు ఆ, వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం గృహాలని నిర్మించి అమ్మేవాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత డెవలప్మెంట్ కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ, మరి ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెలాఖరు డిసెంబర్ ప్రథమార్థంలో జన్మరాశిలో బుధుని యొక్క వక్రం అష్టమ భాగ్య స్థానంలో కుజవక్రం వలన ఆకస్మిక ప్రమాదాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలని మీరు మానుకోవటం మంచిది. దూర ప్రయాణాలని నిలుపు చేసుకోవటం మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. నిత్యము కాకపోయినా ప్రతి సోమవారం నాడైనా రుద్రాభిషేకం చేయటం అనేది చాలా వరకు మంచి చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విశాఖ నక్షత్ర జాతకులు అంటే వాళ్ళకి ఉద్యోగాల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళకి గృహాలు నిర్మించడం, ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, అలాగే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వివాహం కాని వారికి వివాహం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మాత్రం మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయి, కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు శివారాధన చేయండి, శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే ఈ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఆంజనేయ స్తోత్రాలను కూడా పఠించడం వల్ల, లేదా ఆంజనేయ స్వామి వారి పూజ నిర్వహించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఫలితాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.